మన ప్రభువును మన రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనంలో చూసినట్లయితే యెహోవా మాట్లాడుచున్నాడు. ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని, వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద సొంతవాని దొడ్డి తెలుసుకొనును. ఇశ్రాయేలుకు తెలివిలేదు, నా జనులు యోచింపరు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు బాధపడుతూ ఈ మాట మాట్లాడుతూ సాక్షులను పెడుతున్నాడు. ఎవరిని అనంటే ఆకాశమును భూమిని సాక్షులుగా ఉండి మీరు నా మాటలు వినండి. నేను పిల్లల్ని పెంచి గొప్పవారిని చేస్తే వారు నా మీద తిరగబడ్డారు. ఎద్దు తన కామందును తెలుసుకొని చక్కగా వెళ్ళిపోతూ ఉంటుంది, గాడిద తన సొంతవాని తోటి తెలుసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. ఇశ్రాయేలు ప్రజలైతే నన్ను గురించి తెలుసుకోరు, వారు అసలు నేను ఎవరినైనా కూడా తెలుసుకోవట్లేదు వారు అని చెప్పి చాలా బాధపడుతూ అడుగుతూ ఉన్నాడు. నిజమే కదా, దేవుడు వారు ఎక్కడికి అసలు సరైనటువంటి నివాస స్థలం లేదు వాళ్ళకి. ఎక్కడో ఐగుప్తులో బానిస బ్రతుకుతున్నటువంటి వారిని తీసుకుని వచ్చి పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని తీసుకుని వస్తే ఆస్వాదించబడిన తర్వాత వారందరూ కూడా దేవుని మీద తిరుగుబాటు చేసి నీవెవరో మాకు అవసరం లేదు అన్నట్టుగా మాట్లాడారు. అందుకని దేవుడు బాధపడుతూ మాట్లాడుతున్నాడు. ఈరోజు ఈ మాట వింటున్న దేవుని బిడ్డలారా, దేవుడు బాధపడేలాగా మనం జీవిస్తున్నామా ఒకసారి పరిశీలన చేసుకోవాలి. ఒకప్పుడు మన స్థితిగతులు ఎలా ఉండేవో జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు దేవుని యొద్దకు వచ్చిన తర్వాత మన స్థితిగతులు ఎలా ఉన్నాయో జ్ఞాపకం చేసుకోండి. దేవుడు యొద్దకు వచ్చిన తర్వాత దీవించండి అయ్యా దీవించండి అని అన్నప్పుడు దేవుడు దీవించాడు. దీవించిన తర్వాత ఇప్పుడు మీరు దేవుణ్ణి మర్చిపోయి మరి ఎన్నో మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు చాలామంది విశ్వాసులు కూడా జ్ఞాపకం చేసుకోవాల్సినదే, ప్రభు యొద్దకు రాకముందు మన జీవితం ఎలా ఉంది, వచ్చిన తర్వాత మన జీవితం ఎలా ఉందని జ్ఞాపకం చేసుకోవాలి. కొన్ని స్థితిగతులు కలిగిన తర్వాత ఆదివారం సంఘం విడిచిపెట్టేసాం, దేవుని స్తుతించడం మానేసాం, ఆరాధన క్రమం మానేసాం. ఏదైనా అంటే పిల్లలండి, వ్యాపారాలండి, ఉద్యోగాలనండి. అందుకనే ఈ మాట మీకు కూడా వర్తిస్తుంది. ఆకాశము ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నా పిల్లలు నన్ను మరిచి ఉన్నారు, నా మీద తిరగబడి ఉన్నారు. నేను దీవించిన దాకా ఒక మాట మాట్లాడారు, దీవించడం తర్వాత ఇంకో మాట మాట్లాడుతూ ఉన్నారని చెప్పి ఇశ్రాయేలు గురించి బాధపడ్డాడు. ఇప్పుడు మనల గురించి కూడా బాధపడుతున్నాడేమో ఒకసారి పరిశీలన చేసుకోండి. ఆ దినాల్లో మాట మాట్లాడాడు, నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలను విధులను నీవు అనుసరింపక నీ దేవుడైన యెహోవాను మరిచి కడుపారా తిని మంచి ఇండ్లు కట్టించుకొని నీ పశువులు నీ గొర్రె మేకలు వృద్ధి అయి నీకు వెండి బంగారములు విస్తరించి నీకు కలిగినదంతయు వర్ధిల్లినప్పుడు నీ దేవుడైన యెహోవాను మరుచుదువేమో అని జ్ఞాపకం చేసుకో అని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు గమనించాలి, ఎప్పుడైతే ఆశీర్వాదం పెరుగుతుందో, ఎప్పుడైతే దీవెనలు వస్తున్నాయో మీరు అప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవునికి దూరం అయిపోతున్నామో లేదని పరిశీలన చేసుకోవాలి. చాలామంది ఈ రోజులో చాలామంది దేవుని విడిచిపెట్టేశారండి. దేవునికి మొదట ఉన్నటువంటి ఆసక్తిని విడిచిపెట్టేశారు. ఎందుకు అని అంటే సంపద విస్తరించింది, బిడ్డలు బాగున్నారు, వ్యాపారాలు బాగున్నాయి, ఆరోగ్యం బాగుంది, ఆర్థికంగా బాగుంది, ఇక దేవుని సన్నిధిని విడిచిపెట్టారు. అలాంటి వారితో దేవుడు మాట్లాడుతున్నాడు, ఆకాశము ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నా పిల్లలు నన్ను మర్చిపోయి ఉన్నారు, నా మీద తిరగబడుతున్నారు, నేను దీవించాను కానీ వారు నన్ను మర్చిపోయారని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు మిమ్మల్ని బట్టే. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి. మరొక మాట రాయబడింది, ఒకని కలిమి విస్తరించడం వాడి జీవమునకు మేలు కాదు అని చెప్పి రాయబడింది. ఎప్పుడైతే ఆశీర్వాదం పొందుకుంటున్నారో అప్పుడు మీరు చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. ధనవంతులు అవుతున్నామంటే మంచిదే, కానీ ధనవంతులు అవుతూ ఉన్నప్పటికీ దేవునికి చోటు ఇవ్వలేకపోతున్నారేమో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఏ దాసుడు కూడా ఇద్దరు యాజమానుడికి దాసుడిగా పనిచేయలేడు. ఒకటి ధనానిక, రెండవది నా ఇక్కడ ప్రభువుకి అని చెప్పి ఉంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఆశీర్వదించబడుతున్నప్పుడు జాగ్రత్తగా దేవుని వెంబడించాలని నేను దేవుని సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నాను. ఆ దినాల్లో ఇశ్రాయేలీలందరూ కూడా అదే చేశారు. కడుపారా తిని తృప్తి చెంది దేవుడైన యెహోవాను మర్చిపోయి నీవు మాకు అవసరం లేదని చెప్పి అన్నారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి. జ్ఞానము లేని వారు దేవుణ్ణి విసర్జించి నాశనమగుదురు. దేవుణ్ణి విసర్జించి నాశనమైపోతారంట ఎవరు? జ్ఞానము లేనివారు. మనం ఆయన విడిచిపెట్టకూడదు. బుద్ధిహీనులు క్షేమము కలిగిందని మైమరిచి నిర్మూలమగుదురు. అంటే క్షేమం వచ్చేసింది, ఇక మాకేమీ కొదువు లేదు, అంతా బాగానే ఉంది అనుకున్నటువంటి వారుగా ఉన్న వారందరూ కూడా తటస్థంగా వారికి చాలా నాశనం వస్తుందని తెలియబడతా ఉంది. అలాగే ఆ దినాల్లో ఎస్తేరుకి మొర్దెకై మీ అందరికీ తెలుసు. వారు ఎంతో పేదవారు, చెరలో ఉన్నారు. కానీ దేవుడు వారిని ఆస్వాదించి రాణిగా అయినప్పటికీ ఆమె ఏమాత్రం కూడా అహంకారం చూపకుండా తమ ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలందరినీ కూడా రాజుతో మనవి చేసి ఆ బిడ్డలందరినీ కూడా కాపాడుకుంది. ఏమాత్రం గర్వం చూపించలేదు ఎస్తేరు. మనం కూడా అలాగే ఉండాలి.
ఏ స్థాయిలోకి వెళ్ళినా దేవునికి ఇచ్చే స్థానం దేవునిదే అన్నట్టుగా ఎస్తేర్ ఇక్కడ చూపించింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీయులు చూపించలేకపోయారు. వారు కడుపార తిని మదించి తృప్తి చెందిన తర్వాత ఆయన మరిచారు. ఈరోజు నేను దేవుణ్ణి మరవకుండా దేవుని యందు విశ్వాసం ఉంచి ధనము అభివృద్ధి చెందుతున్నప్పటికీ దేవునికి ఇచ్చే స్థానం దేవునికి అని చెప్పి మనం కనుక్కోగలిగితే కనుక ఖచ్చితంగా మనం బట్టి ఆయన సంతోషపడతాడు. అప్పుడు మనం ఆయన సంతోషపెట్టామంటే మనం నిత్య జీవంలోకి పాత్రలుగా ఎంచబడతాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు దేవుణ్ణి విడిచిపెట్టేమో ఈ వాక్యం నేను దేవుని గట్టిగా పట్టుకో, చక్కగా నిన్ను దేవుడు దీవిస్తాడు. గాడ్ బ్లెస్ యు. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రభువానికి వందనాలు, స్తోత్రాలు. నీ ఘనమైన నామమునకు మహిమయు ఘనతయు ప్రభావం కలుగునుగాక. నాయనా, మీరు ఆశీర్వదించిన తర్వాత మేము వెళ్ళిపోయామేమో, నీ సన్నిధికి దూరం అయిపోయామేమో. ఈ వాక్యం ద్వారా ఎంతమంది అయితే బిడ్డలు వింటున్నారో వారందరినీ కూడా తోడుకొని తీసుకుని వచ్చి మరలా నీ సన్నిధిలో ఆకర్షితులు చేయమని ప్రార్థన చేస్తున్నాను. అలాగే ఎంతోమంది అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలు లేక బాధపడుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. ఉద్యోగాలు లేక బాధపడుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. వ్యాపారాలు సరిగ్గా జరగక ఉన్నవారిని వారు జ్ఞాపకం చేసుకోండి. మా బిడ్డలు నాయన వారు చేస్తున్న పనుల్లోని, వారి ప్రయాణాలను, వారి ఉద్యోగాలను, వారి వ్యాపారాలను దీవించండి. వారిని ఆర్థికంగా, ఆరోగ్యంగా, ఆత్మీయంగా దీవించి వారికి కావాల్సిన ఆహారము, వస్త్రమును, సంతోషం, సమృద్ధిని, సమస్తమును దయచేయమని వీరందరి కుటుంబాలు మీ చేతులకు అప్పగించుకుంటూ మహిమ, ఘనత, ప్రభావం మీరే పొందమని మా ప్రభువును, మా రక్షకుడునైనా యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమీన్, ఆమీన్, ఆమీన్. గాడ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్ టు ఆల్. షాሎም, షాሎም టు ఆల్.